నిన్న నాగార్జున గారు డిమాండ్ పవన్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో, నీ బిహేవియర్ బాగాలేదు హౌస్లో అని చెప్పేసి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రెడ్ కార్డు చూపించి నువ్వు ఇమ్మీడియట్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అంటే, ఇక్కడ రీతు చౌదరి మాత్రం ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే రీతు ఎక్కడ కూడా ఆమెకు చాలా పాసిబిలిటీ ఉంది. అతన్ని బ్యాడ్ చేయడం అయినా సరే, సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ రీతు చాలా హుందాగా బిహేవ్ చేసి, పవన్ గురించి నాకు తెలుసు సార్, అలాంటి వాడు కాదు, ఇద్దరం అప్పుడు కోపంలో ఉన్నాము, కోపంలో ఉండి అతను తోసేశాడే కానీ కావాల్సిగా కాదు, అతను ఏదో పొరపాటున తోశాడు, అలాంటి వ్యక్తి కాదని చెప్పేసి రీతు చాలా సమర్థించింది. నాగార్జున గారిని కూడా చాలా వేడుకుంటుంది, సార్ పంపించొద్దు పవన్ అని చెప్పేసి చాలా హుందాగా ప్రవర్తిస్తుంది. నిజంగా ఆ రోజు బెడ్రూమ్లో జరిగిన సంఘటనలో కూడా రీతు గొడవ చేయాల్సింది యాక్చువల్గా అయితే, కానీ రీతు చాలా హుందాగా ఎక్కడ తను ఏదైనా సీరియస్ అయితే పవన్కు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది బయటికి వేరే విధంగా వెళ్తుందని ఆలోచించి చాలా హుందాతనంగా అందరి మనసులు గెలుచుకునే రీతు నిన్న డిమాండ్ పవన్కి సపోర్ట్గా నిలవడం చాలా బాగా నచ్చింది. నిజంగా రీతు గేమ్స్ కూడా ఎక్సలెంట్గా ఆడుతుంది. లేడీస్లలో రీతు ఆడినట్టుగా గేమ్స్ దాదాపుగా ఎవరు అంతలా ఆడరు. అలాగే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆమె ఎవరినైనా సరే ఎంతటి మాటలైనా తిప్పి కొట్టగలదు. మాధురి గారు లాంటి వాళ్ళనే తన మాటలతో నోరు మూయించింది. కాబట్టి రీతు ఈ విషయంలో డిమాండ్ పవన్కు స్టాండ్ తీసుకోవడం నిజంగా ఆమె ఆటకు చాలా ప్లస్ అవుతుంది. ఆమె టాప్ 5లో కూడా ఉండే కంటెస్టెంట్ అన్నమాట. అయితే రీతు నిన్న అందరి హృదయాలను హౌస్లోనే కాకుండా డిమాండ్ హృదయమే కాకుండా మన ఆడియన్స్ హృదయాలు కూడా రీతు నిజంగా గెలుచుకుంది. రీతు ఆట ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం అందరం ఆశిద్దాము. అలాగే నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.